నమస్తే, వెల్కమ్ టు లియో. వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజనరీ గురించి మాట్లాడుతూ వస్తున్నారు. అయితే ఇప్పటికీ 3 విజన్లు అయితే నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అవన్నీ కూడా సరైనవి కాదు అని చెప్పి మాట్లాడుతున్నారు. అయితే విజన్ అనే స్పెల్లింగ్ తెలుసా లేదా అని ఏపీ ప్రజలు కూడా అడుగుతూ వస్తున్నారు. ఎందుకంటే 1998లో 2020 విజన్ అని చెప్పిన తర్వాత అది 2020 కాదు, ఇది 420 విజన్ అని చెప్పేసి అంటున్నటువంటి ఒక వైఎస్ జగన్మోహన్కి దీని గురించి ఏం తెలుసు అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఏంటి అంటే 2020 విజనరీ ఏదైతే ఉందో దాని ఫలితాలే మనకి హైదరాబాద్, సికింద్రాబాద్తో పాటు ఇప్పుడు సైబరాబాద్. అయితే గచ్చిబౌలి, కొండాపూరు, మాదాపూర్ ఇలాంటి ప్రదేశాలలో ఐటీ కంపెనీలు కావచ్చు, ఇవన్నీ ఏ స్థాయిలో వచ్చాయి, అక్కడ వర్క్ చేస్తున్నటువంటి ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారు, ఇక్కడి నుంచి వాళ్ళు బెంగళూరు కానీ పూర్తిగా అమెరికాకి వెళ్ళినటువంటి ఒక సంఖ్య ఎంత అనేది అందరికీ తెలిసిందే. అయితే అత్యధికంగా తెలంగాణ కన్నా ఆంధ్రాలో ఉండేటువంటి యొక్క విద్యార్థులే ఎక్కువగా లాభ పొందారని చెప్పేసి ఇది కూడా తెలిసిందే. అయితే ఇలాంటి సమయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నటువంటి యొక్క చిన్న సిచ్యువేషన్ని కూడా పెద్దది చేసుకొని తన పబ్లిసిటీ కోరుకుంటున్నాడు. కానీ ప్రతిదీ కూడా బూమరాంగ్ అయి తగులుతూ వస్తుంది. కానీ ఇది పూర్తిగా అర్థం కావట్లేదని చెప్పి అనుకోవాలి. అయితే 1998లో విజన్ 2020 ఫలితాలు హైదరాబాద్లో ఎలా ఉన్నాయి, దాని ఫలితాలు, దాని ఫలాలు ఎవరెవరు ఇప్పుడు తింటున్నారన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు దాని తర్వాత 2014లో విజన్ 2029 ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఫలితాన్ని పూర్తిగా నట్టేట ముంచింది వైఎస్ జగన్. ఏదైతే 2019లో ఒక్క ఛాన్స్ అంటూ వచ్చినటువంటి ఒక జగన్ ఎలాంటి విధ్వంసాన్ని సృష్టించాడనేది అందరికీ తెలిసిందే. అయితే ఏదైతే రాజధాని అమరావతిని లేకుండా 3 రాజధానులని చెప్పడం కావచ్చు, అది కాకుండా అమరావతికి సంబంధించిన రైతులు చేస్తున్నటువంటి ఒక ధర్నాకి పూర్తిగా ప్రోత్సాహం ఇవ్వకుండా దానికి సంబంధించి పూర్తిగా దాన్ని అణిచివేస్తానికి చేసినటువంటి యొక్క ప్రయత్నాలు కావచ్చు, ఎవరైతే మహిళా రైతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు చేస్తున్నటువంటి ఒక ధర్నాలని పోలీస్ బూట్లతో తొక్కడం కానీ అక్కడ అణిచివేతని కానీ మనం ఎలా చూస్తున్నాం అంతా తెలిసిందే. అయితే ఇలాగా 2029కి సంబంధించినటువంటి యొక్క పూర్తి విజన్ని కూడా ఎలాగ తొక్కిపట్టాడు వైఎస్ జగన్ అనేది ఏపీ ప్రజలు ఇంకా మర్చిపోలేదు. కానీ జగన్ మర్చిపోయాడేమో, సోషల్ మీడియాలో లేదా తన ఎక్స్ ద్వారా పెడుతున్నటువంటి ట్వీట్ ద్వారా నిజంగా ప్రజలు మభ్యపోతున్నారేమో అనుకుంటున్నారు. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి చూసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏంటి అంటే దాదాపు ఈ పోస్టు పెట్టి తన సొంత ఛానల్ అయిన సాక్షిలో వేస్తే దాదాపు ఒక 10 గంటల తర్వాత కూడా 663 మంది మాత్రమే చూశారు. అది వాళ్ళ సొంత సోషల్ మీడియాకి సంబంధించినటువంటి ఒక ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళ సంఖ్యనే అదేమని చెప్పి అనుకోవాలి. అయితే ఎవరు పట్టించుకోవట్లేని సంగతి ఇంకా అర్థం కావట్లేదు. ఇదే విధంగా చూసుకుంటే ఇప్పుడు 2024లో 2047 విజన్ ఏదైతే ఉందో ఇది కూడా పూర్తిగా ఎటువంటి పనిచేసేటువంటిది కాదు, ఇది ఓన్లీ ఫర్ పబ్లిసిటీకి మాత్రమే పనికొస్తుందని చెప్పి వైఎస్ జగన్మోహన్ అంటున్నాడు. అయితే ఇదొక పబ్లిసిటీ స్టంట్ అంటారు. పబ్లిసిటీ స్టంట్ అనేది నారా చంద్రబాబు నాయుడు గారికి ఎటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఈ యొక్క విజన్ అంటే కనీసం ఇంగిత జ్ఞానం కూడా లేకుండా మాట్లాడుతున్నాడని చెప్పి ఏపీ ప్రజలు అంటున్నారు. ఎందుకంటే ఈ 2047 విజన్ ఏదైతే ఉందో ఇది ఏపీ రాష్ట్రం తీసుకున్నటువంటిది కాదు. దీనికి సంబంధించిన తీసుకున్న ఏంటి అంటే కేంద్రానికి సంబంధించి ప్రధానమంత్రి అయినటువంటి ఒక నరేంద్ర మోడీ గారు వికసిత్ భారత్ లాగా 2047 విజన్ అయితే తీసుకోవడం జరిగింది. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఇంకా ఇది కూడా అర్థం కాకుండా దీనికి అంకురార్పణ కూడా నారా చంద్రబాబు నాయుడు గారు చేశారని చెప్పి మాట్లాడడంలో తనకున్నటువంటి ఒక అవివేకం ఏంటిది అనేది మనకు అర్థమవుతూ వస్తుంది. మొత్తానికి 2047కి సంబంధించి స్వర్ణాంధ్ర 2047 దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే ఇచ్చారో, అదిగాక కలెక్టర్ సదస్సులో కూడా దీనికి సంబంధించి ఎంతటి ప్రయోజనాలు దీనివల్ల జరుగుతున్నాయని చెప్పి పూర్తిగా చెప్పిన తర్వాత కూడా అర్థం కానటువంటి ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎలా మాట్లాడుతున్నాడు, ఏం మాట్లాడుతున్నది అవన్నీ కూడా మనం చూస్తూ వస్తున్నాం. అయితే 2047 సంబంధించి చూస్తే అప్పటికి భారతదేశానికి స్వతంత్రం వచ్చి దాదాపు 100 ఏళ్ళు గడుస్తుంది. కాబట్టి ఈ 100 ఏళ్లలో భారతదేశం అనేది అన్ని దేశాలలో నంబర్ 1 పొజిషన్కి వెళ్ళాలనే ఒక కృషి అయితే
ఆ యొక్క దేశంలో కూడా మన రాష్ట్రం ఏదైతే ఉందో, ఏదో ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఉందో ఇది ఫస్ట్ ర్యాంక్లో ఉండాలి అనేది ఆయన ప్రయత్నాలు. అయితే దీనికి ఎందుకని అంత కుళ్ళు, అంత కుతంత్రాలు అయితే అర్థం కావట్లేదు. గతంలో కూడా చూసుకుంటే గూగుల్ సంబంధించినటువంటి ఒక కంపెనీలకి ఏదైతే నారా చంద్రబాబు నాయుడు రిక్వెస్ట్ చేసి కంపెనీలు ఇక్కడ పెట్టమని చెప్పేసి మాట్లాడుతున్న సందర్భంలో వాళ్ళకి ట్వీట్ చేసి మరి ఇక్కడ రావద్దు, ఇక్కడ పూర్తిగా గూండాగిరి రౌండీజం ఉంది, మీరు వస్తే తట్టుకోలేరు అని చెప్పేసి. అంటే ఆంధ్రప్రదేశ్ అనేది డెవలప్ అవ్వడం అనేది నిజంగా జగన్కి ఇష్టం లేదా? గతంలో వైజాగ్లో జరిగినటువంటి వాళ్ళు నిర్వహించినటువంటి సదస్సు ఏదైతే ఉందో, పెట్టుబడుల సదస్సు, దానికి ఎవరెవరు వచ్చారు ఏంటనేది ఏపీ ప్రజలకు అర్థం కావట్లేదు అనుకోవాలా? అదేవిధంగా చూసుకుంటే అక్కడికి వచ్చినటువంటి పానీపూరి బండోలు కావచ్చు, బొబ్బట్లు కావచ్చు, వీటన్నిటి గురించి 13 లక్షల MOU చేసేసుకున్నామని చెప్పి మాట్లాడుతున్నారు. ఎక్కడ ఆ పెట్టుబడులు అని చెప్పి ఇప్పుడు ఏపీ ప్రజలు ప్రశ్నిస్తూ వస్తున్నారు. అయితే 3 విజనరీస్ తీసుకొచ్చాడు చంద్రబాబు నాయుడు గారు. అది 1998లో 2020 విజన్, అది ఫ్లాప్ అయిందని చెప్పి మాట్లాడుతున్నారు. మరి ఇప్పుడు ఉన్నటువంటి ఐటీకి సంబంధించి కానీ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉన్నటువంటి ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో వాళ్ళు ఎలాంటి సమాధానం చెప్పారనేది 2019 నుంచి 2024లో అక్రమాలు చేస్తున్నటువంటి జగన్కి సంబంధించి నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి 53 రోజులు జైల్లో పెట్టిన తర్వాత హైదరాబాద్లో నిర్వహించినటువంటి గచ్చిబౌలి స్టేడియంలో ఐటీ సెగ ఎలా తగిలిందనేది అందరికీ తెలిసిందే. అయితే ఇలాంటి సందర్భంలో మనం చూసుకుంటే అక్కడ ఐటీ సంబంధించిన ఉద్యోగస్తులే కాదు, వాళ్ళ పేరెంట్సే కాదు, ఆఖరికి బెంగళూరు, చెన్నై, అదేవిధంగా ఇతర దేశాల నుంచి కూడా దాదాపు కొన్ని వందల సంఖ్యలో నిరసనలు ఎలా జరిగాయో మనం చూస్తూ వస్తున్నాం. ఇదంతా చూసిన తర్వాత కూడా నారా చంద్రబాబు నాయుడు గారు చీటర్ అని చెప్పి, 420 అని చెప్పి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నటువంటి వైఎస్ జగన్ ఇప్పుడు అడుగు ముందుకేసి తన అక్కసి మొత్తం కూడా ఎక్స్ ద్వారా తెలియజేస్తూ వస్తున్నారు. అయితే దీన్ని ఎవరు నమ్ముతారు ఏంటి అనేది మనం చెప్పుకున్నాం ఇందాక. దాదాపు సాక్షి సంబంధించినటువంటి ఛానల్లోనే 663 మంది మాత్రమే చూశారని చెప్పేసి, కనీసం వాళ్ళకి సంబంధించినటువంటి ఎంప్లాయీస్ కూడా చూస్తున్నట్టుగా సరిగ్గా లేదు. అయితే ఈ రకంగా చూసుకుంటే ఏంటి పరిస్థితి, నిజంగా 2047కి సంబంధించినటువంటి ఫలాలు ఎవరు తినబోతున్నారు అనేది భవిష్యత్ తరాలు అయితే పూర్తి స్థాయిలో ఎవరు నమ్ముకున్నారు ఏంటి అనేది చూస్తున్నాం. అయితే ఇన్ని విజనరీస్ గురించి చీటర్ అని చెప్పి 420 అని చెప్పి ఇంత మాట్లాడినటువంటి వైఎస్ జగన్ నిజంగా తన విజనరీ బాగుంటే 2019 నుంచి 2024 దాకా తన పరిపాలనే బాగుంటే, తన విజనే బాగుంటే, లేదా తను మాట్లాడినటువంటి పెట్టుబడులు ఏదైతే మాట్లాడాడో గొర్రెల్ని కాచుకోవడం కావచ్చు, బర్రెల్ని కాచుకోవడం కావచ్చు, ఫిష్ మార్ట్లు కావచ్చు, మటన్ మార్ట్లు కావచ్చు, వీటన్నిటి గురించి నిజంగా అదే విజన్ చాలా బాగుంది అనుకుంటే ఎందుకని ఏపీ ప్రజలు 151 నుంచి 11 స్థానాలకు పరిమితం చేస్తారని చెప్పి ఏపీ ప్రజలైతే ప్రశ్నిస్తూ వస్తున్నారు. అయితే ఆఖరికి చిన్న పాయింట్ని కూడా తీసుకొచ్చేసి దాన్ని భూతద్దంలో పెట్టి చూపించాలనుకుంటున్నటువంటి వైఎస్ జగన్ ప్రయత్నాలు మాత్రం ఎక్కడా ఫలించడం లేదు. కానీ ఇది అర్థం చేసుకొని ఏపీ ప్రజలు ఏం కోరుకుంటున్నారు అనేది చాలా స్పష్టంగా 2024 ఫలితాలు అయితే మనం చూసాం. దాదాపు మనం చూస్తే 164 స్థానాలు కూటమి ప్రభుత్వానికి ఇచ్చారు. ఈ కూటమి ప్రభుత్వం మాత్రం సుదీర్ఘంగా కొనసాగుతుందని చెప్పి గతంలో మనం చూసాం. పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అదేవిధంగా లోకేష్ గారు కావచ్చు, పురంధేశ్వరి గారు కావచ్చు, అందరూ కూడా ఐక్యమత్యంగా పూర్తి స్థాయిలో ఆంధ్రాని సువర్ణాంధ్ర చేయాలని చెప్పి ప్రయత్నాలు అయితే ఉన్నారు. సో చూద్దాం ఏం జరగబోతుందో. మొత్తానికి జగన్ మాట్లాడే మాటలు లేదా విష ప్రచారాలు ఎవరైనా నమ్ముతారా? అందుకే జగన్ని ఫేక్ జగన్ అని చెప్పి అయితే అంటున్నారు. సో చూద్దాం ఏం జరగబోతుంది. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.